ఇక సూపర్ 6 లో మరో అప్డేట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ లో పర్యటిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందాలు పెట్టుబడుల వేటలో నిమగ్నమయ్యాయి. పలువురు పారిశ్రామికవేత్తలతో నేతలు సమావేశమవుతున్నారు. సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డికి జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు ఒకేసారి ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. ఎయిర్పోర్ట్ లో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి కొద్దిసేపు మాట్లాడుకున్నారు. రెండు బృందాలు కలిసి ఫోటోలు దిగారు. దావోస్ పర్యటనలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవిచంద్ దగ్గరికి వెళ్దాం. రవిచంద్, బలరాం ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిచ్ లో ఈ రోజు తెలుగు పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా భారత రాయబారితో కూడా ఆయన సమావేశమయ్యారు. అదేవిధంగా అక్కడికి వచ్చిన విదేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో కూడా ఇప్పుడు మాట్లాడారు. ఏదైతే నారా లోకేష్ కూడా కొంత ఏదైతే తెలుగు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం గురించి వీరు వివరిస్తున్నారు. గత 7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ కి చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చారని, అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా వీరు వివరించారు. ఏదైతే ఏ కంపెనీ అయినా పెట్టాలనుకుంటే 15 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నారా లోకేష్ చెప్తున్నారు. నారా లోకేష్ ఇప్పుడు వరకు కూడా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు పారిశ్రామికవేత్తలతో అందరితో కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ సమావేశాలు ముగిసిన అనంతరం ఇక్కడి నుంచి 4 గంటల జర్నీ చేసిన దావోస్ బయలుదేరి వెళ్తున్నారు. దావోస్ లో ప్రపంచ దిగ్గర కంపెనీలతో కూడా మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా ఆర్సిలార్ మిట్టల్ గ్రూప్ చైర్మన్ మిట్టల్తో కూడా సమావేశం అవబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అనకాపల్లిలో ఆర్సిలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారం స్థాపించడానికి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వారికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ల్యాండ్స్ కావచ్చు, అన్ని విషయాల్లో కొంత క్లారిటీ కూడా ఇప్పుడు వరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశంగా మనం భావించవచ్చు. ఏదైతే ఈ ఉదయం చంద్రబాబు ఎక్కడికైతే జ్యూరిచ్ కి చేరుకున్నారో అక్కడ ఎయిర్పోర్ట్ లో తెలుగు సమాజం అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అక్కడ రావడంతో కొంత తెలుగు ప్రజల్లో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. వీరందరూ కూడా కలిసి మాట్లాడుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఇరువురు ముఖ్యమంత్రులు కూడా అభిప్రాయపడ్డారు. మొత్తం కూడా చంద్రబాబు కూడా తన టీంతో అయితే బిజీగా గడుపుతున్నారు. నారా లోకేష్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి కాసేపట్లో వారు దావోస్ కి బయలుదేరి వెళ్లబోతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో బిజీగా గడుపుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండలు సిద్ధంగా ఉన్నారు. కొండలు, ఎంత మేర పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ఈ బృందం పర్యటిస్తూ ఉంది? ఏడాది దావోస్ వేదికగా 40,432 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు సాధించారు. అయితే ఈసారి వాటికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి బృందం దావోస్లో అడుగుపెట్టింది. దీనికి ఒక పక్క ప్రణాళికతో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనబోతున్నారు. దిగ్గజ కంపెనీలు, ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలు, ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశంలో ఉంటారు. కాబట్టి ఇది ఒక పెద్ద బిజినెస్ స్టేజ్ కాబట్టి దీనికి సంబంధించి పెట్టుబడులను సాధించేందుకు వరల్డ్ లెవెల్లో ఒక టాపెస్ట్ స్టేజ్ కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో దావోస్ వేదికపై రేవంత్ రెడ్డి పాల్గొబోతున్నారు. ఈరోజు జ్యూరిచ్లో ఎయిర్పోర్ట్లో ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం రేవంత్ రెడ్డికి పలికారు. దాంతోపాటు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు జ్యూరిచ్ నుంచి దావోస్కు లోకల్ ట్రైన్లో రేవంత్ రెడ్డి బృందం అంతా కూడా లోకల్ ట్రైన్లోనే ప్రయాణిస్తూ దావోస్కు చేరుకుంటున్నాం. మొత్తానికైతే దావోస్ పర్యటనలో పూర్తిగా తెలంగాణలోకి భారీగా పెట్టుబడులు సాధించాలి, ఇన్వెస్ట్మెంట్స్కు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ చేయాలన్నది లక్ష్యంతో అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనికి అనుగుణంగానే పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యాపార అంటే బిజినెస్ విస్తరణకు సంబంధించి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దావోస్ వేదికగా ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించేందుకు తమ పక్క ప్రణాళికతో దావోస్లో అడుగుపెట్టారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.